ఆయన మాట్లాడుతుంటే ప్రత్యర్థులు హడలిపోతారు. వాగ్దాటిలో తమ నాయకుడు తోపు అని ఆయన అనుచరులు చర్చించుకుంటూ ఉంటారు. అంతలా విరుచుకుపడుతుంటారు ఆయన. ఇప్పుడు ఆయన కుమార్తె మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మరి త్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? వస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారు? ఇంతకు ఎవరా తండ్రి కూతుళ్ళు? వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పేరు ఇటీవలి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రాజకీయ కుటుంబాలకు చెందిన యువత మీడియా ముందుకు రావడం కొత్త విషయం కాదు. కానీ అంబటి కుటుంబం విషయంలో ఇది కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ కుటుంబం నుంచి మహిళలు ఎవరూ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడలేదు. రాజకీయ వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదురైనా కూడా అంబటి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి స్పందించిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి పరిస్థితిలో మౌనిక అకస్మాత్తుగా మీడియా ముందుకు రావటం, అది తన తండ్రి విషయంలోనే స్పందించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తండ్రి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అందరూ ఒక అంచనాతోనే ఉన్నారు. సాధారణంగా రాజకీయ నేతల కుమారులు లేదంటే కుమార్తెలు బయటకు వస్తే తండ్రిని సమర్థిస్తారని, ఆరోపణలను ఖండిస్తారని భావిస్తారు. ముఖ్యంగా సున్నితమైన సమయంలో అయితే కుటుంబ సభ్యులు భావోద్వేగంగా మాట్లాడటం సహజం. కానీ మౌనిక విషయంలో అలా జరగలేదు. ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని చెప్పటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, తండ్రి అరెస్టు, జైలు వంటి అంశాలపై భావోద్వేగంగా కాకుండా న్యాయపరంగా, హక్కుల పరంగా మాట్లాడటం ఆమె మాటల్లో కనిపించింది. మౌనిక ప్రధానంగా తమ కుటుంబ రక్షణ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. రాజకీయంగా తప్పులు జరిగితే చట్టపరంగా విచారణ జరగాలి. కానీ కుటుంబాన్ని, మహిళలను, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం సరికాదు అన్న భావన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇది సాధారణ రాజకీయ స్పందన కంటే కొంచెం పరిపక్వంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంబటి కుటుంబం ఇప్పటి వరకు మీడియా లైమ్లైట్ కు దూరంగా ఉండటం కూడా ఈ పరిణామాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. గత ఎన్నికల సమయంలో అంబటి అల్లుడు చేసిన కొన్ని వాట్సాప్ వీడియోలు మాత్రమే కొంత వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత కుటుంబం నుంచి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు. రాజకీయంగా అంబటి రాంబాబు ఎంత యాక్టివ్గా ఉన్నా ఆయన వ్యక్తిగత కుటుంబం మాత్రం రాజకీయాల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అలాంటి కుటుంబం నుంచి మౌనిక బయటకు రావటం అంటే ఇది సాధారణ స్పందన మాత్రమే కాదు, ఒక సంకేతంగా కూడా చూడవచ్చు. తెలుగు రాజకీయాలు గతంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ముద్రగడ పద్మనాభం కుమార్తె, అలాగే వంగవీటి రంగా కుమార్తె ఆశకిరణ్ వంటి వారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు కూడా ఎక్కువగా పరిస్థితులను బట్టి సమయం చూసుకుని స్పందించారు. రాజకీయాలు నిరంతరం యాక్టివ్గా ఉండటం కన్నా అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కోవలో మౌనిక కూడా కనిపిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. అయితే మౌనిక భవిష్యత్తులో రాజకీయాలకు వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పటం కష్టం. ఆమె ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక రాజకీయ ప్రకటన చేయలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. కానీ ఆమె మీడియాతో మాట్లాడిన విధానం, ప్రశ్నలకు సమాధానం చెప్పిన తీరు చూస్తే రాజకీయ కమ్యూనికేషన్ పై కొంత అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. మాట తీరు, శైలి, భావ ప్రకటన రాజకీయాలకు అవసరమైన లక్షణాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే వారసత్వ రాజకీయాల పరంగా పెద్దగా కొత్త ముఖాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి నారాయణస్వామి కుమార్తె గంగాధరి నెల్లూరు నుంచి పోటీ చేయడం ఓ ఉదాహరణ. కానీ దాని తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ వారసులు ముందుకు రాలేదు. టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో పోలిస్తే వైసీపీలో రాజకీయ వారసులు తక్కువగా ఉన్నారు అనే విమర్శ కూడా ఉంది. ఈ పరిస్థితిలో అంబటి కుమార్తె మౌనిక రాజకీయాలకు వస్తే పార్టీకి ఓ కొత్త ఫేస్ దొరికినట్లవుతోంది. అంబటి రాంబాబు రాజకీయంగా గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా సత్తెనపల్లి ప్రాంతంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు ఉన్న రాజకీయ నెట్వర్క్, కాపు సామాజిక వర్గంలో ఉన్న ప్రభావం, స్థానిక స్థాయిలో ఉన్న బేస్, ఇవన్నీ మౌనిక కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా రాజకీయాలకు వచ్చే వారసులు పూర్తిగా సున్నా నుంచి మొదలుపెట్టారు. కుటుంబం పేరు, గుర్తింపు, పరిచయాలు అన్నీ ఓ ప్లస్ పాయింట్ గా ఉంటాయి. కానీ అదే సమయంలో విమర్శలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో నెగిటివ్ భావన కూడా ఉంటుంది. కాబట్టి మౌనిక నిజంగా రాజకీయాల్లోకి రావాలంటే ఆమె తనదైన ఇమేజ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి రాజకీయ వాతావరణంలో కేవలం తండ్రి పేరు మీద ముందుకు రావటం సరిపోదు. ప్రజల సమస్యలపై అవగాహన, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇవన్నీ కీలకం. మౌనిక ఇప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆమెకు పెద్దగా అనుభవం
అనుభవం ఉండకపోవచ్చు. కానీ ఆమె మీడియా ముందు మాట్లాడిన తీరు చూస్తే కనీసం కమ్యూనికేషన్ పరంగా ఆమె వెనుకబడినట్టు మాత్రం అనిపించడం లేదు. ఇంకొక కోణంలో చూస్తే మౌనిక మీడియా ముందుకు రావటం ఓ రాజకీయ వ్యూహంగా కూడా ఉండొచ్చు. తండ్రిపై ఉన్న ఆరోపణలు, అరెస్టు, జైలు వంటి అంశాలు పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే కుటుంబ సభ్యులు మాట్లాడటం కొంతమేర ఉపయోగపడుతోంది. ముఖ్యంగా మహిళగా మాట్లాడితే సానుభూతి కూడా లభిస్తోంది. ఇది రాజకీయాల్లో కొత్త పద్ధతి కాదు. చాలా పార్టీలో ఇలాంటి వ్యూహాలు గతంలోనూ చూశాం. మొత్తానికి అంబటి కుమార్తె మౌనిక మీడియా ఎంట్రీ రాజకీయాల్లో ఓ చిన్న సంఘటనలా కనిపించడం, దాని వెనుక పెద్ద చర్చ సాగుతోంది. ఆమె రాజకీయాలకు వస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ మౌనిక ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే గల్లా మాధవిపై పోటీకి దిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆమె పేరు రాజకీయ చర్చల్లోకి రావటమే ఓ మార్పుగా చెప్పుకోవచ్చు. అంబటి కుటుంబం నుంచి తొలిసారి ఓ మహిళ రాజకీయంగా బహిరంగంగా మాట్లాడింది. అదే ఈ మొత్తం పరిణామానికి అసలు ప్రత్యేకత.